ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. నేను మీ సింధుని. సమ్మర్లో ఐస్ క్రీమ్ని పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి అలాంటి సూపర్ డూపర్ ఐస్ క్రీమ్ని చాలా క్రీమీగా, ఎంతో సాఫ్ట్గా, నోట్లో పెట్టుకుంటే ఇలా జారిపోయే సూపర్ డెలిషియస్ రాజ్భోగ్ ఐస్ క్రీమ్ రెసిపీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్, చెప్పిన మెజర్మెంట్స్, చూపించే టిప్స్ అన్నీ ఫాలో అయ్యే చేయండి. ఇక మీదట ఎప్పుడు కూడా పార్లర్ నుంచి మీరు ఈ ఐస్ క్రీమ్ అనేది అస్సలు తెచ్చుకోరు. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక గిన్నెలోకి 1/4 కప్పు కాచి చల్లార్చుకున్న పాలు అనేవి పోసుకోవాలి. నార్మల్ మిల్క్ ఆర్ ఫుల్ క్రీమ్ మిల్క్ ఏదైనా పర్వాలేదు ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి 6 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ షుగర్ పౌడర్ నుంచి 1/4 కప్పు కంటే 1 టీ స్పూన్ తక్కువగా షుగర్ పౌడర్ అనేది మిల్క్లోకి యాడ్ చేసేసుకోండి. తర్వాత 1.5 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ క్రీమీనెస్ రావటం కోసం నేను అన్ని కూడా మెజరింగ్ కప్స్ అండ్ మెజరింగ్ స్పూన్స్తో చూపిస్తున్నాను. తప్పకుండా మీరు కూడా ఇవే యూజ్ చేసి ప్రిపేర్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్ మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎనీ బ్రాండ్ మిల్క్ పౌడర్ విల్ డూ ఫర్ దిస్. ఇప్పుడు మనం వేసిన ఈ 4 ఇంగ్రీడియంట్స్ని విస్కర్ హెల్ప్తో ఎలాంటి లంప్స్ అనేవి ఏర్పడకుండా, అంటే ఎలాంటి ముద్దలు లాంటి టెక్స్చర్ లేకుండా చాలా స్మూత్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మనం కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోండి. కేవలం లో హీట్లోనే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనం కార్న్ఫ్లోర్ వేయటం వల్ల అది చాలా తక్కువ టైంలోనే ఆ మిశ్రమం అంతా కొంచెం దగ్గరకు వచ్చేస్తున్నట్టు అవుతుంది. సో అలా వస్తుంది అనుకున్నప్పుడు ఇమీడియట్గా ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయాలి. ఈ మిశ్రమం కనుక మనం ఓవర్ కుక్ చేసేస్తే మనం వేసిన పాల పొడి అలాగే కార్న్ఫ్లోర్ వల్ల అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఓవర్గా అస్సలు కుక్ చేయకూడదు. మిశ్రమాన్ని కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆరబెట్టుకోండి. ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు వరకు విప్పింగ్ క్రీమ్ అనేది బాగా చల్లగా ఉన్నది తీసుకోవాలి. మీరు తీసుకున్న విప్పింగ్ క్రీమ్ అనేది అప్పుడే ఫ్రీజర్ నుంచి తీసింది అస్సలు అయి ఉండకూడదు. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా లిక్విడ్ స్టేట్లో ఉన్న విప్పింగ్ క్రీమే తీసుకోవాలి. అది కూడా ఖచ్చితంగా చల్లగా ఉండాలి. ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్లెండర్తో ఈ విప్పింగ్ క్రీమ్ మనం ఏదైతే తీసుకున్నామో 1 కప్ అనేది దీని వాల్యూమ్ డబల్ అయ్యే వరకు మనం కంటిన్యూస్గా మీడియం టు హై స్పీడ్లో అడ్జస్ట్ చేసుకుంటూ విస్క్ చేసుకుంటూనే ఉండాలి. అప్రాక్సిమేట్లీ ఇది నాకు 5 to 6 మినిట్స్ వరకు టైం అయితే పట్టిందండి. సో మనకి ఇలా బాగా వాల్యూమ్ అనేది డబల్ అయితేనే మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ సాఫ్ట్నెస్తో మనకి కుదురుతుంది. ఇందులోకి 1/4 కప్పు కంటే 1 టీ స్పూన్ తక్కువగా కండెన్స్డ్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం షుగర్ పౌడర్ యూస్ చేసినప్పటికీ కూడా కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తేనే ఆ రాజ్భోగ్ ఐస్ క్రీమ్లో ఆ టేస్ట్ అనేది చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే 1 టేబుల్ స్పూన్ పాలలో కుంకుమ పువ్వు నానబెట్టుకుని ఆ వాటర్ని వేసేసుకోవచ్చండి. అది లేకపోతే 1 డ్రాప్ ఆఫ్ ఎల్లో ఫుడ్ కలర్ అనేది యూస్ చేసుకోవాలి. మనం వేసిన కండెన్స్డ్ మిల్క్ అండ్ ఎల్లో ఫుడ్ కలర్ ఈ విప్పింగ్ క్రీమ్లో బాగా బ్లెండ్ అయ్యేటట్టు 1 నిమిషం పాటు మీడియం స్పీడ్లో మనం విస్కింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 3 టీ స్పూన్ల సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి జీడిపప్పు పలుకులనే వేసుకోవాలి. 3 టీ స్పూన్ల సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి బాదం పప్పులు కూడా వేసుకోవాలి. అలాగే 3 టీ స్పూన్ల సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పిస్తా పలుకులు కూడా వేసుకోవాలి. నట్స్ అన్ని వేసిన తర్వాత కేవలం 1/2 మినిట్ పాటే లో స్పీడ్లోనే మనం ఈ నట్స్ అన్ని కూడా విప్పింగ్ క్రీమ్లో బాగా బ్లెండ్ అయ్యేటట్టు బీటింగ్ అనేది చేసుకోవాలి. ఈ నట్స్ వేసిన తర్వాత ఎక్కువ టైం హై స్పీడ్లో బీటింగ్ చేయొద్దండి. ఎందుకంటే నట్స్ అనేవి ఇంకొంచెం పౌడరీగా అయిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంతా కూడా ఒక దగ్గరికి స్పాచులా యూస్ చేసి నేను చూపిస్తున్నాను చూడండి. మనం వేసిన క్రీమ్ ఎంత డబుల్ ఇన్ క్వాంటిటీ అయిందో ఆల్మోస్ట్ 2 times క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అయింది వాల్యూమ్ అనేది. లోపు మనకి ఇందాక రెడీ చేసి ఉంచుకున్న పాల మిశ్రమం అనేది చల్లారిపోయి ఉంటుంది. దాన్ని ఒకసారి గరిటె పెట్టి బాగా కలుపుకోండి. సో దట్ ఎలాంటి లంప్స్ అనేవి ఏర్పడకుండా ఉంటాయి. ఆ మిశ్రమం మొత్తాన్ని ఈ విప్పింగ్ క్రీమ్లోకి వేసి మీడియం హై స్పీడ్లో మరొక నిమిషం పాటు బాగా బీటింగ్ అనేది చేసుకోండి. సో ఇలా చేసుకోవడం వల్ల మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా విప్పింగ్ క్రీమ్తో బాగా బ్లెండ్ అయ్యి పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ మిక్స్చర్ అనేది రెడీ అయిపోతుంది. ఛానల్లో మరికొన్ని సమ్మర్ స్పెషల్ రెసిపీస్ అయిన జ్యూసెస్, మిల్క్ షేక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ రెసిపీస్ ప్రిపేర్ చేశానండి. ఆల్రెడీ అవి అన్నీ కూడా పోస్ట్ చేయడం జరిగింది. వాటి తాలూకా లింక్స్ అనేవి నేను పైన ఐ కార్డ్స్లో చివరి ఎండ్ స్క్రీన్లో షేర్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. సో చూసారు కదా మన ఐస్ క్రీమ్ మిక్స్చర్ అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఇదంతా కూడా దగ్గరికి తీసుకుని 8గా ఉండే ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక టప్పర్వేర్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఇందాక నట్స్ అన్ని కూడా నేను 3 టీ స్పూన్స్ చొప్పున వేసాను కదండి. మీరు కావాలి అనుకుంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. బట్ యూజువల్లీ ఏంటంటే రాజ్భోగ్ ఐస్ క్రీమ్లో నట్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో నేను అందుకనే అన్ని 3 టీ స్పూన్స్ చొప్పున వేసాను. ఎనీవే మీకు ఉన్న అవైలబిలిటీని బట్టి మీరు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు ఆ క్వాంటిటీ అనేది.
సో మొత్తం ఇలా వేసేసిన తర్వాత నేను పైన ఎలాంటి ప్లాస్టిక్ షీట్, అల్యూమినియం ఫాయిల్, బటర్ పేపర్ ఏమీ పెట్టట్లేదండి. ఐస్ క్రీమ్ మిశ్రమం మొత్తం కూడా ఈ టప్పర్వేర్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత లిడ్ అనేది యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టేశాను. ఇప్పుడు దీన్ని బాక్స్ని ఫ్రీజర్లో అంటే డీప్ ఫ్రిడ్జ్లో మ్యాక్సిమం టెంపరేచర్ సెట్ చేసుకుని 10 అవర్స్ పాటు నేను ఫ్రీజింగ్ అనేది చేసేసాను. మీరు 10 to 12 అవర్స్ మినిమం అయితే చేయాలి. 10 అవర్స్ మినిమం చేయాలి. మీకు కంప్లీట్గా సెట్ అవ్వలేదు ఐస్ క్రీమ్ అని అనిపిస్తే మరొక 2 to 3 అవర్స్ చేసేయండి. సో నేను మార్నింగ్ 11కి అలా పెట్టానండి. నైట్ 9 o'clockకి రికార్డ్ చేసిన వీడియో క్లిప్ ఇది. సో చూడండి ఐస్ క్రీమ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందో. అసలు ఆ స్కూపింగ్ చేస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఆ క్రీమీనెస్, సాఫ్ట్నెస్, టెక్స్చర్ సూపర్ డూపర్ టేస్ట్ అయితే వచ్చిందండి. తప్పకుండా నా మాట నమ్మి ఒక్కసారి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్, మెజర్మెంట్స్ అండ్ టిప్స్తో ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేయండి. అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. ఈవెన్ బిగినర్స్ అండ్ బ్యాచులర్స్, వంట రాని వాళ్ళు కూడా పక్కాగా చేసేయచ్చు ఈ రెసిపీ అనేది. సో తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా వీడియో లింక్ తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడం కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా మర్చిపోకుండా సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మిస్ అవ్వకుండా మీరు మీ ఇన్బాక్స్ నుంచి వాచ్ చేయగలరు. సో నేను ఇలా 3 scoops ఆఫ్ ఐస్ క్రీమ్ అనేది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పైనుంచి మరికొన్ని అసార్టెడ్ నట్స్ అంటే ఇందాక చూపించిన జీడిపప్పు, బాదం, పిస్తా అనేవి అడిషనల్గా ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున గార్నిషింగ్ కోసం యూజ్ చేశాను. సో చూడటానికి లుక్ వైజే కాదండి, తినడానికి కూడా అంతే క్రీమీగా ఉంది. చాలా బాగుంది. డూ ట్రస్ట్ అండ్ డూ ట్రై ఇట్. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.